సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డైలీ యువర్ ఈవో కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఆగస్టు నెలలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించిన సమాచారం మీకు అందించాలనుకుంటున్నా. ఒకటి, దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 22.42 లక్షలు ఆగస్టు నెలలో. హుండీ కానుకలు 125.67 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 1.06 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.33 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.49 లక్షలు. అలాగే లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా గతంలో తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం బయట ఉన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు రెండు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకటి, ఇక్కడ ఉన్న తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సరైన స్థాయిలో లడ్డూలు దొరకడం లేదనే ఒక కారణం. అలాగే బయట టిటిడి ఇన్ఫర్మేషన్ సెంటర్స్, టిటిడి దేవాలయాల దగ్గర నుంచి లడ్డూల గురించి డిమాండ్ ఉండడం, కానీ మనము దానికి తగ్గట్టుగా డిమాండ్కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం, ఈ కారణాల వలన ఆధార్లో మిస్యూజ్ జరుగుతున్నది. టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనే ఇది మా దృష్టికి రావడంతో ఈ ఆధార్కి 2 ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణ భక్తులు ఎవరైనా సరే, దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు అనే ప్రూఫ్ చూపిస్తే చాలు, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే చాలు, ఆ టికెట్ చూపిస్తే దాన్ని బట్టి లడ్డూలు పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుమారుగా గత వారం రోజుల్లో సుమారుగా 75,000 లడ్డూలని వివిధ దేవాలయాలకి, టిటిడి ఇన్ఫర్మేషన్ సెంటర్స్కి పంపించడం జరిగింది గత వారం రోజులుగా. తర్వాత దీన్ని రెగ్యులర్గా ఎలా పంపించాలి, రోజుకి ఎన్ని పంపించాలి, ఏ సెంటర్కి ఎంత పంపించాలి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఒక రెగ్యులర్గా చేయాలంటే ఒక సేల్ కౌంటరు, తర్వాత స్టాఫ్, కంప్యూటర్స్, క్యాష్ తీసుకునే విధానం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్గా చేయగలము కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము. రెగ్యులర్గా దీన్ని మిగిలిన దేశం మొత్తం మీద, దేశంలో ఉన్న అన్ని సెంటర్స్లోకి, అన్ని సెంటర్స్కి, అన్ని దేవాలయాలకి, అన్ని టిటిడి ఇన్ఫర్మేషన్ సెంటర్స్కి రెగ్యులర్గా పంపించి బయట శ్రీవారి లడ్డు ప్రసాదం అందరికీ కూడా అందుబాటులో తేవాలి అనేది మా ఉద్దేశం. ఆ విధంగా చేస్తున్నాము. అలాగే లడ్డు ప్రసాదాలకి సంబంధించి లడ్డు నాణ్యత పెంపొందించడానికి చాలా చర్యలు తీసుకున్నాము. దాంట్లో ముఖ్యమైనది నెయ్యి యొక్క నాణ్యత. గతంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కొంతమందిని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. అలాగే వారి మీద ఎవరైతే అడల్టరేటెడ్ కల్తీ నెయ్యి సరఫరా చేశారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టి దాంతోపాటుగా పెనాల్టీ వేయడానికి లీగల్గా ఆ చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది.
అలాగే ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి వేసి గీ ఎక్స్పర్ట్ కమిటీ ఆవు నెయ్యి మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా టెండర్ పిలిచి ఏ విధంగా క్వాలిటీ గీ నాణ్యమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి, కొనుగోలు చేయాలనే ఇది కూడా చేయడం జరిగింది. దాని ప్రకారం కొత్త టెండర్ కూడా పిలవడం జరిగింది. తర్వాత ఒక టెండర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యి ఒక మంచి రెప్యూటెడ్ సప్లయర్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా లడ్డు యొక్క రుచి మెరుగుపడుతుంది అని ఆశిస్తున్నాం. ఆల్రెడీ ఉన్న సప్లయర్స్లో ఎవరైతే సరిగ్గా సప్లై చేయట్లేదో వాళ్ళని తీసేయడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు ఇంకా మెరుగుపడుతుందని భావిస్తున్నాం.